నాకు జరిగింది మాత్రమే నేను మీకు చెప్తున్నాను. బై బర్త్ నలుపున్న మనం తెల్లగా మారొచ్చు. కాస్ట్లీ ట్రీట్మెంట్లు అవసరం లేదు. వారం రోజుల పాటు నేను చెప్పేది చేస్తే ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ నన్ను అందరూ అనే మాట ఏంటో తెలుసా? నేను ఏదైనా డ్రెస్ వేసుకున్నా, శారీ వేసుకున్నా, ఈ శారీ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, కానీ మీకు బాగాలేదు. ఎందుకంటే మీరు బాగా కలర్ తక్కువ కదా, అందుకే ఈ కలర్ మీకు సెట్ అవ్వలేదు. ఇలా ఎక్కడికి వెళ్ళినా, ఫంక్షన్కి కానీ, ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ, ఎక్కడికైనా వెళ్ళినా అనేవాళ్ళు అనమాట. చాలా బాధ అనిపించిద్దండి ఎవరికైనా సరే. కలర్ తక్కువగా పుట్టడం మన తప్పు కాదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కలర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా అందరూ మనుషులే. సో అందరినీ కూడా సమానంగా ట్రీట్ చేయాలి. కానీ కొంతమంది మనల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడతారు. కలర్ ఇంప్రూవ్మెంట్ ఇంత సీరియస్గా తీసుకొని ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా అదే కారణం అని చెప్పొచ్చు. నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, అలా అని చెప్పేసి ఎటువంటి కాస్ట్లీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయలేదు. న్యాచురల్ పద్ధతిలో కలర్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకున్నాను. సో ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది ఈరోజు లైవ్లో మీరే చూస్తున్నారు కదా. 100% రెమెడీలు వర్క్ అవుతాయి అనడానికి నిలువెత్తు సాక్ష్యం అయితే నేనే. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను చేసిన ఫస్ట్ వీడియో అయితే బీట్రూట్ బాత్ పౌడర్ కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి. సో అది చాలామంది, వేల మంది ట్రై చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు నేను స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇది పర్మనెంట్ రిజల్ట్ అండి. అంటే ప్యాక్ కాదు, ఫేషియల్ కాదు, మళ్ళీ వేరేలా అనుకోవద్దు. ఇది మీరు ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. మీరు 1 weekలో ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారు. రాసి పెట్టుకోండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. 1 week తర్వాత మీరు కామెంట్ కానీ మెసేజ్ కానీ చేయండి. నేను ఇక్కడే ఉంటాను, యూట్యూబ్లో ఎక్కడికి వెళ్ళను. సో ఎలా చేయాలి మెసేజ్ అనేది మీకు తెలుసు కదా. 100% ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను, రిప్లై ఇస్తాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం ఏ కలర్లో ఉన్నా పర్వాలేదు, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు. ఓకే, నేను కలర్ ఇంప్రూవ్మెంట్ని ప్రమోట్ చేయట్లేదండి. జస్ట్ దీని గురించి చెప్పాలి, నాకు జరిగింది అనే దాని గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాను అంతే. మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే వద్దు. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది క్యారెట్ అనమాట. మీడియం సైజు ఉన్న క్యారెట్ని ఒకటి తీసుకోండి. ఇక్కడ చాలా పెద్ద క్యారెట్ అని చెప్పేసి నేను సగం తీసుకున్నాను. క్యారెట్ మీద పీల్ అనేది తీసుకొని క్యారెట్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు రెడీ అయిపోయాయి కదా, క్యారెట్ ముక్కలు కాసేపు పక్కన పెడదాం. తర్వాత మనం టమాటోస్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకొని నీట్గా వాష్ చేసి టమాటోని కూడా నేను ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. టమాటో ముక్కలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. మనకి మెత్తటి పేస్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా స్మూత్గా ఉండాలి, అప్పుడే మనకి జ్యూస్ అనేది ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. సో తర్వాత ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో జ్యూస్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఈ జ్యూస్ని మనం క్లాత్లోనే స్ట్రెయిన్ చేయాలి, స్ట్రెయినర్లో కాదు. ఎందుకంటే మనకి క్లాత్లో అయితే ఎక్కువగా జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుంది. సో జ్యూస్తోనే మెయిన్గా రెమెడీ అయితే ఉంటుంది. సో జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసిన తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, సో ఆ జ్యూస్ని కడాయిలో యాడ్ చేసుకొని 3 to 4 minutes అనేది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ జ్యూస్ని బాయిల్ చేయాలి. ఈ జ్యూస్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ జ్యూస్ మనకి కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది, మరీ దగ్గరికి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని కూల్ చేసేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రైస్ ఫ్లోర్ని 1 cup యాడ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రైస్ ఫ్లోర్ని ఉండలు లేకుండా పొడిగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు రెడీ చేసేది బాత్ పౌడర్. సో ఇందులో కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేస్తాం అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకే క్లియర్గా తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే. సో కొద్ది కొద్దిగా జ్యూస్ని యాడ్ చేసుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. అంటే ఇది మనకి ఈ కలర్ రావాలి, లైట్గా ఆరెంజ్ కలర్ వస్తుంది అనమాట. క్యారెట్ మనకి ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు నేను 1 spoon టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను, పసుపు అండి. తర్వాత ఇందులో 3 spoonల కాఫీ పొడిని యాడ్ చేశాను. సో క్వాంటిటీ ఎక్కువగా ఉంది కనుక బాత్ పౌడర్కి సో నేను 3 spoonలు యాడ్ చేశాను. మీరు తక్కువగా ప్రిపేర్ చేసుకుంటే 1 spoon సరిపోతుంది. 2 spoonల శనగపిండిని కూడా యాడ్ చేశాను. తర్వాత యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను.
సో మిక్స్ చేస్తే మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. కాఫీ పౌడర్ అనేది మనకి అక్కడక్కడ కనపడుతుందండి. సో ప్రాబ్లం అయితే ఏం ఉండదన్నమాట. ఇది మనకి ఈజీగా మిక్స్ అయిపోతుంది. దీనివల్ల అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే మన బాత్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఏదైనా ఒక కంటైనర్లో కానీ లేదనుకుంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాలో, గాజు సీసాలో ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా స్టోర్ ఉంటుందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక బౌల్ తీసుకొని మీకు కావాల్సినంత బాత్ పౌడర్ని తీసుకొని అందులో పచ్చిపాలు కానీ, వాటర్ కానీ, రోజ్ వాటర్ కానీ, సో ఏదైనా సరేనండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీ స్కిన్కి అప్లై చేసుకోవడమే. ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అనుకుంటే పాల మీద మేగడ కూడా యూజ్ చేయొచ్చు, పెరుగు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు అయితే మీరు రోజ్ వాటర్ యూజ్ చేయండి. నార్మల్ స్కిన్ అనుకుంటే సో మీరు పాలు లేదనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. మీరు దీన్ని బాత్రూంలో పెట్టి జస్ట్ వాటర్తో మిక్స్ చేసుకున్న సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే ముందు మీరు సోప్తో స్నానం చేసేసి తర్వాత దీన్ని యూజ్ చేయండి. ఇది మీరు యూజ్ చేసిన తర్వాత సోప్ అనేది అస్సలు వాడకూడదు అనమాట. కనీసం ఒక 5 hours అనేది సోప్ అనేది వాడకూడదు. మీరు స్నానం చేస్తున్నాం అనే ముందు యూజ్ చేయొచ్చు, స్నానం చేసిన తర్వాత కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేసినా సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. దీన్ని నార్మల్గా బాత్ పౌడర్ ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసి ఒక 5 minutes అనేది ఉంచేసేయండి. 5 minutes ఉంచి ఇప్పుడు దీన్ని స్క్రబ్ చేసేసుకోవడమే. ఇది ప్యాక్ కాదండి, జస్ట్ బాత్ పౌడర్ అంతే. మన స్కిన్కి అప్లై చేసి రబ్ చేసుకోవడమే. అప్లై చేసిన తర్వాత ఒక 5 minutes ఉంచి 2 నిమిషాల పాటు రబ్ చేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్కి, ఫేస్కి అయితే అప్లై చేస్తాను అనమాట. నేను లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను చూడండి. క్లీన్ చేసేటప్పుడే నాకైతే చాలా మంచి డిఫరెన్స్ తెలిసింది. ఫస్ట్ టైం యూస్కే వావ్ అంటారు. స్కిన్ మీద ట్యాన్ పోతుంది, స్కిన్ అయితే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. నేను మీకు డిఫరెన్స్ అనేది చూపించడానికి హ్యాండ్ కూడా అప్లై చేశానండి. సో క్లీన్ చేసేటప్పుడే కెమెరాలోనే ఎంత బ్రైట్గా కనపడుతుందంటే హ్యాండ్ చాలా బాగుంది. సో వాటర్తో కంప్లీట్గా క్లీన్ చేసిన తర్వాత డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఈ హ్యాండ్ ఎంత బ్రైట్గా ఉందో, ఇంకొక హ్యాండ్ అనేది చాలా ట్యాన్ ఉందన్నమాట. సో మీకు లైవ్లోనే డిఫరెన్స్ చూపించడానికి నేనైతే నీట్గా క్లీన్ చేసుకొని మరీ చూపిస్తున్నాను. ఇంతకంటే ప్రూఫ్ ఎక్కడ ఉంటుందండి. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయాలంటే ఒక 1 week పాటు ఈ బాత్ పౌడర్ని ట్రై చేయండి. స్నానం చేస్తున్నాం అనే ఒక 10 minutes ముందైనా పర్వాలేదు, స్నానం చేసిన తర్వాత ట్రై చేసినా పర్వాలేదు. మీ స్కిన్ పక్కా తెల్లగా మారుతుంది. ఇది పర్మనెంట్ రిజల్ట్. సో చూసారు కదండి, ఈ బాత్ పౌడర్ని మీరు స్నానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు సోప్ అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఈ బాత్ పౌడర్ని అప్లై చేసిన తర్వాత సోప్ అనేది యూజ్ చేయొద్దు. ముందే మీరు సోప్ అప్లై చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత కొద్దిగా బాత్ పౌడర్ తీసుకొని ఫేస్కి కానీ ఫుల్ బాడీకి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి డబ్బులు ఖర్చు ఉండదు. 1-2 years అనేది ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ బాత్ పౌడర్ని మీరు ఒక గంట ఎండలో పెడితే మాత్రం ఇంకా మీకు 4-5 years అయితే ఇది స్టోర్ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది. దీన్ని అలానే లిడ్ అనేది క్లోజ్ చేసి మనం పెడితే ఏంటంటే కొంచెం మనకి పాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు బయట పెట్టలేమనుకున్న వాళ్ళు కనీసం ఫ్యాన్ గాలికైనా అలా ఆరపెట్టేసేయండి ఒక 1 hour. ఎండలో ఒక 1 hour పెడితే ఇంకా బెటర్ అనమాట. సో ఎన్ని సంవత్సరాలైనా పాడవదు. ఎటువంటి ఖర్చు లేకుండా స్కిన్ కలర్ పర్మనెంట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 100కి 100% వర్క్ అవుతుంది. ట్రై చేసేయండి. కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.